హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూత్ మ్యాజిక్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. కాలమే తగిన సమాధానం చెబుతుంది. రామవరం అనే గ్రామంలో కనకయ్య అనే కార్పెంటర్ ఉండేవాడు. అదే గ్రామంలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండేది. అందులో ఓ తుంటరి కోతి ఎక్కువగా కనకయ్య ఇంటి చుట్టూ తిరుగుతుండేది. ఆయన తెచ్చిపెట్టుకున్న గమ్ము ఇతరత్ర వస్తువులన్నీ నేలపాలు చేస్తుండేది. నోరు లేని జీవులను ఏమంటానులే అని తన పని తాను చేసుకునేవాడు కనకయ్య. తినడానికి తెచ్చుకున్నవి కూడా కోతులు లాక్కెళ్ళి సగం కింద పడేసి సగం తినేవి. అయినా కోపం తెచ్చుకోకుండా ఉన్నాడు కనకయ్య. రోజు రోజుకు దాని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఓ రోజు కనకయ్య ఓ దుంగను రంభంతో 2 ముక్కలుగా కోస్తున్నాడు. అది పెద్దగా ఉండడంతో సాయంత్రం వరకు కొంత భాగం మాత్రమే కోయగలిగాడు. మిగతాది రేపు చూద్దామని తెగినది మళ్ళీ మూసుకుపోకుండా అందులో చిన్న చెక్క ముక్క పెట్టాడు. రోజంతా కనకయ్యను గమనించిన తింగర కోతి ఆయన వెళ్ళగానే అక్కడికి వచ్చింది. అసలు ఈయన ఏం చేస్తున్నాడని అన్నింటినీ కదిలించింది. తర్వాత రంపంతో కోసిన భాగం దగ్గరకు వెళ్ళింది. కత్తిరిస్తున్న దుంగ మధ్యలో పెట్టిన చెక్క ముక్కను చూసి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. కాసేపటికి దాన్ని తీయగలిగింది. అదే సమయంలో దాని తోక దుంగ 2 ముక్కల మధ్యలో ఇరుక్కుంది. నొప్పికి తాళలేక కోతి కేకలు వేయడం మొదలుపెట్టింది. అది విన్న కనకయ్య పరుగున వచ్చి గడ్డపలుగుతో దుంగను వేరు చేసి తోకను బయటకు లాగాడు. ఇంకోసారి ఇతర పనుల తలదూర్చొద్దని అనుకుంటూ కోతి దగ్గరలో ఉన్న చింత చెట్టు ఎక్కి పారిపోయింది. నీతి: ఎదుటివారి పనికి ఆటంకం కలిగించాలనుకున్న వారే చిక్కుల్లో పడతారు.